వెల్కమ్ టు ఆచార్య ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అకాడమీ. సో లాస్ట్ క్లాస్లో మనం ట్రిగనోమెట్రిక్ రేషియోస్ చూసాం. ఈరోజు దాని నెక్స్ట్ కంటిన్యూషన్ సమ్మలు ఉన్నాయి. ఆ సమ్మలు ఒకసారి చూద్దాం. మనం చూడండి ఒకసారి ఎగ్జాంపుల్ క్వశ్చన్. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే గివెన్ tan A ఈక్వల్ టు 4/3. సో tan A ఈక్వల్ టు 4/3. ఓకేనా. సో లాస్ట్ క్లాస్లో మీకు tan A అంటే ఏం చెప్పాను అంటున్నాము, tan అంటే ఏం చెప్పాను, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అని చెప్పాను. tan ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అని చెప్పాను. సో అంటే ఇప్పుడు మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకొని ABC ఇక్కడ తీటా తీసుకున్నాడు. దీనికి ఆపోజిట్ సైడ్ అంటే 4, ఎడ్జసెంట్ సైడ్ అంటే 3. సో మనం ఇది కనుక్కోవాలి. సో పైథాగరస్ ఫార్ములా ప్రకారం మనకు తెలుసు హైపర్టెనెన్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఇదే కదా హైపర్టెనెన్స్, ఇది ఆపోజిట్, ఇది ఎడ్జసెంట్, రైట్. హైపర్టెనెన్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ సైడ్ స్క్వేర్. హైపర్టెనెన్స్ ఈక్వల్ టు మనకు తెలియదు, అంటే ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే బీసీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్. సో ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు బీసీ అంటే 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 4 4 16 ప్లస్ 3 3 9. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 25. సో ఏసీ ఈక్వల్ టు √25 అంటే 5. ఏసీ వచ్చేసరికి ఎంత వచ్చింది మనకి, హైపర్టెనెన్స్ వచ్చేసరికి ఎంత వచ్చింది, 5 వచ్చింది. సో 5 అయిపోయింది. మిగతా ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ యాంగిల్ ఏ అన్నాడు. యాంగిల్ ఏకి మిగతా సైను, కాసు, ఒక నాకు సీకెంటు, కాటు కనుక్కోమని చెప్తున్నాడు. సో సైన్ ఏ అంటే సైన్కి ఏం చెప్పాను మీకు, ఆపోజిట్ సైడ్ బై హైపర్టెనెన్స్ అని చెప్పాను. అంటే ఆపోజిట్ బై హైపర్టెనెన్స్. ఆపోజిట్ ఎంత 4/5, హైపర్టెనెన్స్ 5. కాస్ ఏ ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ బై హైపర్టెనెన్స్. ఎడ్జసెంట్ సైడ్ అంటే 3 బై హైపర్టెనెన్స్ ఎంత 5. అలాగే కొసీకెంట్ ఏ ఈక్వల్ టు సైన్కి రెసిప్రోకల్ అవుతుంది. అంటే సైన్కి 4/5 కదగా, కొసీకెంట్కి 5/4 అవ్వాలి. ఓకేనా. లేదంటే మీరు ఇక్కడ ఫార్ములా ప్రకారం వెళ్ళిపోండి. హైపర్టెనెన్స్ బై ఆపోజిట్ అంటే 5/4. సీకెంట్ ఏం చెప్పాను, సీకెంట్ ఏంటంటే రెసిప్రోకల్ ఆఫ్ కాస్, రైట్. అంటే ఇక్కడ 3/5 వచ్చింది, రెసిప్రోకల్ చేస్తే 5/3 వస్తుంది. లేదు అంటే ఫార్ములా వేసుకోండి, హైపర్టెనెన్స్ బై ఎడ్జసెంట్ సైడ్ 5/3. కాట్ ఏ అంటే రెసిప్రోకల్ ఆఫ్ tan. ఓకేనా. సో ట్యాన్కి ఎంత ఇచ్చాడు, 4/3 ఇచ్చాడు, అంటే 3/4 వస్తుంది. లేదంటే ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్. ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ అంటే 3/4. ఓకే. సో మిగతా రేషియోస్ అన్ని కనుక్కున్నాం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఇఫ్ యాంగిల్ బి అండ్ యాంగిల్ క్యూ ఆర్ ది ఎక్యూట్ యాంగిల్స్, అంటే యాంగిల్ బి అండ్ యాంగిల్ క్యూ ఆర్ ఎక్యూట్ యాంగిల్స్ అంటే లెస్ దెన్ 90 degrees. యాంగిల్ సచ్ దట్ సైన్ బి ఈక్వల్ టు సైన్ క్యూ. ఓకేనా. సైన్ ఆఫ్ యాంగిల్ బి ఈక్వల్ టు సైన్ ఆఫ్ యాంగిల్ క్యూ. దెన్ ప్రూవ్ దట్ యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ క్యూ అంటున్నాడు. యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ క్యూ అంటున్నాడు. అంటే రెండు యాంగిల్స్ ఈక్వల్ అని చూపించమంటున్నాడు. అసలు రెండు యాంగిల్స్ ఈక్వల్ అని చూపించాలనుకుంటే మనం ముందు సైడ్స్ ఈక్వల్ అని చూపించాలి. ఇఫ్ సపోజ్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఓకేనా, ద కరస్పాండింగ్ యాంగిల్స్ ఈజ్ ఆల్సో ఈక్వల్. అంటే ద కరస్పాండింగ్ సైడ్స్ రేషియో ఆర్ ఈక్వల్, ద కరస్పాండింగ్ యాంగిల్స్ ఈజ్ ఆల్సో ఈక్వల్. మనం ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్లో ఈ టాపిక్ నేర్చుకుంటాం. సో ఆ బేసిస్ మీద ఈ సమ్ చేయడానికి ట్రై చేద్దాం. సో జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే if angle B and angle Q are acute angles such that sin B equal to sin Q అన్నాడు. సైన్ ఇచ్చాడంటే రెండు ట్రయాంగిల్స్ వేసాడు. సైన్ కాస్ ఏదైనా ఇచ్చాడంటే రెండు ట్రయాంగిల్స్ వేసేద్దాం. యాంగిల్ B ఈక్వల్ టు, సో ABC, PQR.
ఇక్కడ యాంగిల్, ఇక్కడ ఒక యాంగిల్, ఇది రైట్ యాంగిల్, ఇది కూడా రైట్ యాంగిల్. రైట్ యాంగిల్కి ఆపోజిట్లో ఉన్నది హైపోటెనస్, తీటాకు ఆపోజిట్లో ఉన్నది ఆపోజిట్ సైడ్. సో తీటాకి ఎడ్జెసెంట్లో ఉన్నది ఎడ్జెసెంట్ సైడ్. సరిపోయింది. ఇప్పుడు ఏమన్నాడు, సైన్ బి ఈక్వల్ టు సైన్ సి. సైన్ అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. సో సైన్ ఏ ఈక్వల్ టు సైన్ బి ఈక్వల్ టు సైన్ క్యూ అన్నాడు. సైన్ బి ఈక్వల్ టు సైన్ క్యూ అన్నాడు. సైన్ బి అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్, అంటే ఏసీ బై హైపోటెనస్ ఏబి. ఏసీ బై ఏబి ఈక్వల్ టు ఇక్కడ సైన్ క్యూ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ పిఆర్ బై పిక్యూ. పిఆర్ బై పిక్యూ, రైట్. సో నేను జస్ట్ ఈ రెండింటిని డిస్ప్లే చేస్తాను, ఈ రెండింటిని అంటే ఈ ప్లేస్ నుంచి ఈ ఏబిని ఇక్కడ తీసుకెళ్తాను, పిఆర్ని ఇక్కడ తీసుకొస్తాను. అంటే ఏసీ బై పిఆర్ ఈక్వల్ టు ఏబి బై పిక్యూ. సార్ ఎందుకు సార్ ఇలా చేశారంటే కరస్పాండింగ్ సైడ్స్ రేషియోస్ అనేది ఈక్వల్ చేద్దాం అన్నది నా ప్రయత్నం. చూడండి ఒకసారి, ఏసీ బై పిఆర్ అన్నాడు, ఇది ఏసీఏ కదా, ఇది పిఆర్ఐ కదా. ఏసీ బై పిఆర్ కరస్పాండింగ్ సైడ్స్, ఏబి బై పీక్యూ, ఏబి బై పీక్యూ. ఈ రెండింటి రేషియో, అంటే ఈ రెండింటి రేషియో నేను ఒక కాన్స్టెంట్ కింద తీసుకుంటాను. కాన్స్టెంట్ అంటే రెండు సైడ్స్ ఈక్వల్ అని ఆల్రెడీ మనం, అంటే రెండు సైడ్స్ ఈక్వల్ ఇన్ ద సెన్స్ కరస్పాండింగ్ రేషియోస్ ఆర్ ఈక్వల్. రేషియోస్ ఈక్వల్ అని ఆల్రెడీ ఇచ్చేసాడు. మూడో సైడ్ కూడా ఈక్వల్ అని ప్రూవ్ చేసేస్తే అప్పుడు ఆ యాంగిల్స్ ఈక్వల్ అని మనం చెప్పవచ్చు. అర్థమవుతుందా? యా. అందుకని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రెండింటిని నేను కే అనుకుంటాను. కే అనుకొని నేను ఫస్ట్ స్టెప్ ఏం తీసుకుంటానంటే ఏసీ బై పిఆర్ ఈక్వల్ టు కే. సో ఏసీ ఈక్వల్ టు, దట్ ఎంప్లాయిస్ ఏసీ ఈక్వల్ టు కే ఇంటూ పిఆర్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఏబి బై పీక్యూ ఈక్వల్ టు కే. దట్ ఎంప్లాయిస్ ఏబి ఈక్వల్ టు కే ఇంటూ పీక్యూ. ఓకే, పీక్యూ. ఇప్పుడు నా పాయింట్ ఏంటి, ఓకే ఈ రెండింటి రేషియో వచ్చింది, ఈ రెండింటి రేషియో కావాలి. మరి వీటిని ఎలా సార్ ఏ టర్మ్స్లో రాస్తామంటే మన ఫైథాగరస్ ఫార్ములా తెలుసు. ఫైథాగరస్ ఫార్ములా ప్రకారం యాంగిల్ పీక్యూఆర్లో ట్రయాంగిల్ ఏబిసిలో మనం ఏం చెప్తాం, ఏబి స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. మనకు ఓకే ఆపోజిట్ సైడ్ తెలిసింది, హైపోటెనస్ తెలిసింది, ఎడ్జెసెంట్ సైడ్ తెలియదు. అంటే బీసీ స్క్వేర్ కావాలి మనకి. బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ మైనస్ ఏసీ స్క్వేర్. ఏబి స్క్వేర్ మైనస్ ఏసీ స్క్వేర్. అలాగే ట్రయాంగిల్ పీక్యూఆర్లో మనకేంటి ఇది తెలియాలంటే ముందు మనం ఫైథాగరస్ ఫార్ములా వేద్దాం. అంటే పీక్యూ స్క్వేర్ ఈక్వల్ టు పిఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్క్యూ స్క్వేర్. మనకి ఏం కావాలి, ఆర్క్యూ కావాలి. ఆర్క్యూని ఇటువైపు ఆర్క్యూని ఇలా ఉంచేసి పిఆర్ని ఇటువైపు తీసుకొచ్చేద్దాం. అంటే ఆర్క్యూ స్క్వేర్ ఈక్వల్ టు పీక్యూ స్క్వేర్ మైనస్ పిఆర్ స్క్వేర్. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. ఓకే, మిగతా రేషియో వచ్చి ఈ రెండు రేషియోస్ కావాలి కనుక అంటే మనకు బీసీ బై ఆర్క్యూ కావాలి. బీసీ బై ఆర్క్యూ అంటే ఈక్వేషన్ 1 బై ఈక్వేషన్ 2 చేస్తే బీసీ స్క్వేర్ బై ఆర్క్యూ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ మైనస్ ఏసీ స్క్వేర్ బై పీక్యూ స్క్వేర్ మైనస్ పిఆర్ స్క్వేర్. అని ఇక్కడ చూడండి ఒకసారి, ఏబి స్క్వేర్ అంటే నేను ఏబి అంటే ఏం చెప్పాను రా, ఏబి అంటే కే పీక్యూ అని చెప్పానా. అలాగే ఏసీ అంటే ఏం చెప్పాను, కేపిఆర్ అని చెప్పేసి అన్నానా. సో అదే అర్థం ఇక్కడ మనం. సో అంటే ఇక్కడ ఏబి స్క్వేర్ అంటే కే స్క్వేరు, ఓకేనా. ఏబి ప్లేస్లో ఏముంది, పీక్యూ ఉంది. సో పీక్యూ స్క్వేర్ మైనస్ కే స్క్వేరు పిఆర్ స్క్వేర్ బై పీక్యూ స్క్వేర్ మైనస్ పీక్యూ అండ్ పిఆర్ స్క్వేర్. సరిపోయిందా? ఇప్పుడు పైన నేను ఏం చేస్తానంటే కే స్క్వేర్ కామన్ తీసేస్తాను. కే స్క్వేర్ కామన్ తీసేస్తే పీక్యూ స్క్వేర్ మైనస్ పిఆర్ స్క్వేర్ బై
PQ స్క్వేర్ మైనస్ PR స్క్వేర్. కట్ చేసేయండి అన్న నేను BC/RQ స్క్వేర్ చేస్తే K స్క్వేర్ వచ్చిందిరా. అంటే BC/RQ స్క్వేర్ ఈక్వల్ టు K స్క్వేర్. అంటే BC/RQ ఈక్వల్ టు K వచ్చింది కదా. ఇప్పుడు చూడండి AC/AB రైట్, లేదా AC/PR ఈక్వల్ టు AB/PQ ఈక్వల్ టు BC/RQ ఈక్వల్ టు K. సో సిన్స్ AC/PR ఈక్వల్ టు AB/PQ ఈక్వల్ టు BC/RQ ఈక్వల్ టు K. ఆల్ కరస్పాండింగ్ సైడ్స్ రేషియోస్ ఆర్ ఈక్వల్. అంటే కాన్స్టెంట్, ఈక్వల్ అంటే కాన్స్టెంట్ వచ్చాయి. మరి ఇదే మనం ట్రయాంగిల్ ప్రాపర్టీస్లో చదువుతాం. కరస్పాండింగ్ ఏవైనా రెండు ట్రయాంగిల్స్ కరస్పాండింగ్ సైడ్స్ రేషియో అనేది ఈక్వల్గా ఉంటే ఓకేనా, దర్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈజ్ ఆల్సో ఈక్వల్. అంటే ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే యాంగిల్ A ఈక్వల్ టు యాంగిల్ P, యాంగిల్ A ఈక్వల్ టు యాంగిల్ P, అండ్ యాంగిల్ C ఈక్వల్ టు యాంగిల్ R, యాంగిల్ C ఈక్వల్ టు యాంగిల్ R, అండ్ యాంగిల్ B ఈక్వల్ టు యాంగిల్ Q. ఇదే కదా మనల్ని ప్రూవ్ చేయమన్నాడు. హెన్స్ ప్రూవ్డ్. క్లియరా? అర్థమైందా? ఇంకానా? సో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, థర్డ్ క్వశ్చన్. కన్సిడర్ ట్రయాంగిల్ ACB, రైట్ యాంగిల్ ఎట్ C అంటున్నాడు. వేసేయండి, డ్రా చేసేయండి. ABC రైట్ యాంగిల్ ఎట్ C అన్నాడు. ఓకే, ఇన్ విచ్ AB ఈక్వల్ టు 29, ఓకే, యూనిట్స్ అండ్ BC ఈక్వల్ టు 21 యూనిట్స్, ఓకే, అండ్ ట్రయాంగిల్ యాంగిల్ ABC ఈజ్ థీటా. ఓకేనా? సో థీటా ఎక్కడ తీసుకున్నాడు? B దగ్గర తీసుకున్నాడంట. ఓకే, డిటర్మైన్ ది వాల్యూ ఆఫ్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా, కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా అని అడిగాడు. ఓకేనా? సో ఎగ్జాంపుల్ 3లో మనకి ఏంటి ఇప్పుడు? ఓకే, ఎంతవరకు వచ్చింది అంటే 2 సైడ్స్ తెలిసిందే, థర్డ్ సైడ్ మనకు తెలియదు. ఈ థర్డ్ సైడ్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు ఫైథాగరస్ ఫార్ములా తెలుసు. ఫైథాగరస్ ఫార్ములా ఏంటి? AB స్క్వేర్, ఇంక నేను ప్రతిసారి ఇయట్లేదు, AB స్క్వేర్ ఈక్వల్ టు AC స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. AB స్క్వేర్ అంతా 29 స్క్వేర్ ఈక్వల్ టు AC స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ 21 స్క్వేర్. 29 స్క్వేర్, సో 29 ఇంటూ 29, 9 9 జర్ 81, నాకు తెలుసు 841 అని, బట్ ఒకసారి మల్టిప్లై చేస్తున్నాను. 9 9 జర్ 81, 1, 8 8 2 జర్ 9 2 జర్ 18, 18 ప్లస్ 26 ప్లస్ 9 2 జర్ 18, 1, 2 2 జర్ 4, 5, 1, 841, రైట్? సో 841 ఈక్వల్ టు AC స్క్వేర్ ప్లస్ 441. ఈ 441 ఇటువైపు తీసుకొచ్చండి. అంటే AC స్క్వేర్ ఈక్వల్ టు 841 మైనస్ 441. సో AC స్క్వేర్ ఈక్వల్ టు 400. సో AC ఈక్వల్ టు 400 రూట్ అంటే 20 స్క్వేర్ అంటే 20. AC వచ్చేసరికి ఎంత? 20 వచ్చింది మనకి. సరిపోయింది కదా? AC వచ్చేసరికి 20 వచ్చింది. ఇప్పుడు అడు ఏం అడుగుతున్నాడు? సో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అని అడుగుతున్నాడు. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇదంతా వచ్చింది మనకి 20 వచ్చింది. సో సైన్ స్క్వేర్ థీటా. సో ఫస్ట్ చూద్దాం ఒకసారి. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. సైన్ అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే 20 స్క్వేర్ బై 29 స్క్వేర్ ప్లస్ కాస్ అంటే ఎడ్జెంట్ సైడ్ బై అంటే 21 స్క్వేర్ బై 29 స్క్వేర్. 20 స్క్వేర్ అంటే ఎంత? 400 బై 841 ప్లస్ 21 స్క్వేర్ అంతా 441 బై 841, రైట్? ఈక్వల్ టు ఇక్కడ మనకి ఏంటి? డినామినేటర్స్ అలాగే ఈక్వలే కదా. సో 841, 400 ప్లస్ 441 అంతా 841. ఈ రెండు కట్ అయిపోతే మనకు వచ్చేది 1. అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ ఎంత వచ్చింది అన్న? 1 వచ్చింది మనకు పాయింట్.
నెక్స్ట్ చూద్దాం ఒకసారి. కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా అని అడుగుతున్నాడు. సో సెకండ్ పాయింట్ వచ్చేసరికి, సెకండ్ బిట్ వచ్చేసరికి కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. కాస్ స్క్వేర్ అంటే ఏంటి? ఎడ్జసెంట్ సైడ్. ఎడ్జసెంట్ సైడ్ 21, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే 21 స్క్వేర్ బై 29 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ అంటే ఆపోజిట్ స్క్వేర్ అంటే 20 స్క్వేర్ బై 29 స్క్వేర్. 21 స్క్వేర్ ఎంత? 441 బై 841 మైనస్ 20 స్క్వేర్ ఎంతనన్నా 400 బై 841. సో 441 మైనస్ 441లో నుంచి 400 తీసేస్తే ఎంత వస్తుంది? 41 వస్తుంది. 41 బై 841. సో కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా వాల్యూ ఎంత? 41 బై 841. ఓకేనా? యా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, నోట్ చేసుకోండి. యా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, చూడండి ఒకసారి జాగ్రత్తగా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 4లో ఏమన్నాడంటే ఇన్ ఏ రైట్ యాంగిల్, ఓకేనా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి, రైట్, ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ అట్ బి అన్నాడు. సో రైట్ యాంగిల్ అట్ బి అంటే వేసాను, ముందు డయాగ్రామ్ వేసాను. ఏబిసి రైట్ యాంగిల్ అట్ బి అన్నాడు. ఎంత? ఎగ్జాంపుల్ నెంబర్ 4. సరిపోయింది కదా. సో ఇఫ్ tan a ఈక్వల్ టు 1, tan a ఈక్వల్ టు 1 అన్నాడు. సో tan a అన్నాడంటే తీటా ఎక్కడ తీసుకున్నట్టు? ఇక్కడ తీసుకున్నట్టు, ఇక్కడ తీసుకున్నట్టు. tan a ఇక్కడ తీసుకున్నాడు అంటే ఇదేమవుతుంది? ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఇదేమవుతుంది? ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఇదేమవుతుంది? హైపోటెన్యూస్ అవుతుంది. అంతే కదా. సో దెన్ వెరిఫై దట్ 2 sin a cos a ఈక్వల్ టు 1 అని చూపించమంటున్నాడు. అంతే. సో tan a ఈక్వల్ టు 1 అంటే నేను ఏం చేస్తానంటే, సో tan a ఈక్వల్ టు 1 నేను 1/1 అని రాసుకుంటాను. 1/1 అని రాసుకున్నా దాని వాల్యూ ఎంత అండి? 1 కదా. సో అందుకని 1/1 అని రాసుకుంటున్నాం. మనం ట్యాన్కి ఏంటి ఫార్ములా? ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. సో tan a ఈక్వల్ టు ఏంటి? ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. అంతే కదా. అంటే ఆపోజిట్ సైడ్ ఎంత? 1, ఎడ్జసెంట్ సైడ్ ఎంత? 1. ఆపోజిట్ సైడ్ 1, ఎడ్జసెంట్ సైడ్ 1 అంటే హైపోటెన్యూస్ ఎంత క్యాల్కులేట్ చేయాలి. ఫైథాగరస్ ఫార్ములా ప్రకారం ఏసీ స్క్వేర్, దట్ మీన్స్ హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 1 స్క్వేర్ అంటే ఎంత? 1 ప్లస్ 1. సో ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 2. అట్ మీన్స్ ఏసీ వచ్చేసరికి ఎంతనన్నా √2. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. హైపోటెన్యూస్ వాల్యూ ఎంత వచ్చిందన్న? √2 వచ్చిందన్న. సరిపోయిందా? ఇప్పుడు ఓకే. ఇప్పుడు అడు ఏమడుగుతున్నాడు? 2 sin a cos a వాల్యూ 1 అని చూపించండి అంటున్నాడు. అంటే వెరిఫై చేయమంటున్నాడు, అవుతుందా లేదా అని అడుగుతున్నాడు అనమాట. సో 2 ఇంటూ sin a, సైన్ అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ ఎంత? తీటాకు ఆపోజిట్ 1, హైపోటెన్యూస్ ఎంత? 1/√2 అంటే 1/√2 ఇంటూ కాస్ అంటే ఏంటి? ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అవునా కదా. సో ఏకి ఎడ్జసెంట్ సైడ్ 1, హైపోటెన్యూస్ √2 అంటే 1/√2. 2 ఇంటూ 1 ఇంటూ 1 1/√2 ఇంటూ √2 ఎంత? √2 స్క్వేర్. స్క్వేర్ √2 కట్ అయిపోతే మనకి 2 ఇంటూ 1/√2 వస్తుంది. 2 క్యాన్సిల్ అయిపోతే ఏమొచ్చింది? 1 వచ్చింది. అవునా కదా. సో ఇక్కడ మనకు 1 వచ్చింది. ఆడు 1 అనే కదా ప్రూవ్ చేయమన్నాడు, 1 అనే కదా ప్రూవ్ చేయమన్నాడు. 1 వచ్చింది కదా. సో RHS ఈక్వల్ టు LHS, హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా, అర్థమైందా? యా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇన్ ట్రయాంగిల్ OPQ రైట్ యాంగిల్ ఎట్ P, ఆ డయాగ్రామ్ ఇచ్చానన్నా P, రైట్ యాంగిల్ ఎట్ P. ఓకే. OP ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. OP ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. ఓకే. OQ మైనస్ PQ ఈక్వల్ టు 1 సెంటీమీటర్స్ అన్నాడు. అంటే OQ మైనస్ PQ ఈక్వల్ టు 1 సెంటీమీటర్స్. అంటే OQని నేను 1 ప్లస్ PQ అని రాస్తాను రా, 1 ప్లస్ PQ అని రాసుకుంటాను. రైట్. డిటర్మైన్ ది వాల్యూ ఆఫ్
సైన్ క్యూ అండ్ కాస్ క్యూ అన్నాడు. డిటర్మైన్ ది వాల్యూ ఆఫ్ సైన్ క్యూ అండ్ కాస్ క్యూ అన్నాడు. అంటే తీటా ఎక్కడ తీసుకోమంటున్నాడు, ఇక్కడ తీసుకోమంటున్నాడు. అలా ఉంచండి. దానికన్నా ముందు మనం ఈడు 7 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు నన్ను ఇక్కడ. అంటే మనం ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేయాలి. బట్ ఈ రెండింటికి వాడు ఒక రిలేషన్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఓక్యూ మైనస్ పీక్యూ ఈక్వల్ టు 1 అని. నేను ఏం చేశానంటే ఓక్యూ ఈక్వల్ టు 1 ప్లస్ పీక్యూ అన్నాను. సో లెట్ పీక్యూ ఈక్వల్ టు నేను ఏమనుకుంటున్నా అంటే ఎక్స్ అనుకుంటాను రా. పీక్యూ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటే మరి ఓక్యూ ఎంత అవుతుందమ్మా? ఓక్యూ వచ్చేసరికి 1 ప్లస్ ఎక్స్ అవుతుంది నాన్న. 1 ప్లస్ ఆర్ ఎక్స్ ప్లస్ 1 వాట్ ఎవర్, రైట్? ఓక్యూ వచ్చేసరికి 1 ప్లస్ ఎక్స్. ఓకేనా? సో ఇది ఇలా ఉంచండి. ఇప్పుడు దీనికి మనం పైథాగరస్ ఫార్ములా అప్లై చేద్దాం. చూద్దాం ఒకసారి. పైథాగరస్ ఫార్ములా అప్లై చేయాలంటే ఇది మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఇది మనకి హైపోటెన్యూస్ అవుతుంది. అంటే ఓక్యూ స్క్వేర్ ఈక్వల్ టు ఓకేనా పీక్యూ స్క్వేర్ ప్లస్ పిఓ స్క్వేర్ ఓక్యూ స్క్వేర్. ఓక్యూ అంటే ఎంత మనం 1 ప్లస్ ఎక్స్, దట్ మీన్స్ మన ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు పీక్యూ ఎంత అనుకున్నాం? ఎక్స్ అనుకున్నాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఓకేనా పిఓ అంటే ఎంత ఇచ్చాడు? 7 అని ఇచ్చాడు. అంటే 7 స్క్వేర్. ఇదేంటిది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్కి ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో ఇక్కడ మనకి ఏ ప్లేస్లో ఎంత ఉంది? ఎక్స్ ఉంది. బి ప్లేస్లో ఎంత ఉంది? 1 ఉంది. ఆ వాల్యూ ఇక్కడ ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేసేస్తాం. ఏ స్క్వేర్ అన్నాడు అంటే ఎక్స్ స్క్వేరు, తర్వాత బి స్క్వేర్ అన్నాడు అంటే 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 2ab అన్నాడు 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 అంటే 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 వెయ్యండి పోండి మీ ఇష్టం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 49 రనన్న. సరిపోయిందా? అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 49 రనన్న. సరిపోయిందా? సో ఇక్కడ పాయింట్ చూడండి. ఈ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఉంది, ఇక్కడ ప్లస్ ఎక్స్ స్క్వేరే, ఇక్కడ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఈ ఎక్స్ స్క్వేర్ ఇటువైపు తీసుకొచ్చినా లేదంటే ఈ ఎక్స్ స్క్వేర్ ఇటువైపు తీసుకొచ్చినా ఏదో ఒక ఎక్స్ స్క్వేర్ అనేది మైనస్ అయిపోద్ది. అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది? కట్ అయిపోద్ది. ఆ స్టెప్ రైమెంట్ రాస్తాను లేదా డైరెక్ట్ కట్ చేసేద్దాం. ఓకేనా? సో ఎక్స్ స్క్వేర్ కట్ అయిపోయింది. అంటే 2x ప్లస్ 1 ఈక్వల్ టు ఎంతనన్నా 49. 2x ఈక్వల్ టు ఈ ప్లస్ 1 ఇటు వెళ్తే -1 అవుతుంది. అంటే 49 - 1. 2x ఈక్వల్ టు 48. సో x ఈక్వల్ టు ఎంత? 48/2. 2 1s 2 2s 2 4s అంటే x వాల్యూ ఎంత వచ్చింది? 24 అని వచ్చింది. x వాల్యూ అంటే ఏంటి మనకి? x వాల్యూ అంటే pq వచ్చింది. pq ఎంత వచ్చింది? 24. మరి pq అనేది 24 వచ్చింది నాకు. మరి OQ అనేది ఏంటి? OQ ఈక్వల్ టు 1 ప్లస్ పీక్యూ అంటే 1 ప్లస్ ఎక్స్ అంటే 1 ప్లస్ 24. 1 ప్లస్ 24 ఎంత అవుతుంది మనకి? సో OQ ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్ 1 ప్లస్ 24 అంటే OQ ఈక్వల్ టు 25. OQ వచ్చేసరికి ఎంత మనకి? 25. ఇప్పుడు ఆల్ సైడ్స్ మనకి ఎలాగో తెలుసు. సో ఇప్పుడు మామూలుగా సైన్ క్యూ కదా అడిగాడు. సైన్ క్యూ ఈక్వల్ టు సైన్ అంటే ఏంటి? సైన్ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనెన్స్ అంటే 7/25. అలాగే కాస్ క్యూ అడిగాడు. కాస్ అంటే ఏంటి? ఎడ్జసెంట్ సైడ్ అంతా 24 బై హైపోటెనెన్స్ అంటే 24/25. ఓకేనా? జాగ్రత్త నోట్ చేసుకోండి. రిమైనింగ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనా? ఆల్ ది బెస్ట్.